బ్రేకింగ్ న్యూస్ భూపాల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన 19 ఏళ్ల హిందూ విద్యార్థి పైన ఫర్ఖాన్ ఖాన్ అనే వ్యక్తి రేప్ చేశాడు. అత్యాచారం చేసి మత మార్పిడి కావాలంటూ కూడా తనని వేధించాడు. రీసెంట్ గా వెలుగులోకి రావడం జరిగింది ఈ వార్త. అయితే భూపాల్లో జరిగింది. ఫర్ఖాన్ ఖాన్ అలాగే తన స్నేహితుడు అలీ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు కనీసం పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళకి. ఏంటంటే హిందూ అమ్మాయిల్ని మేము కావాలని ఈ రకంగా చేస్తున్నాం, ఇలా చేయడం ఇస్లాంలో చాలా పుణ్యకారం అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేశారంటూ కస్టడీలో విచారించిన పోలీసులు మీడియా వాళ్ళకి వెల్లడించడం జరిగింది. అయితే 19 ఏళ్ల హిందూ విద్యార్థిని పైన అతి దారుణంగా ప్రవర్తించి తనకు ఒక సిగరెట్, ఆ సిగరెట్ కూడా గంజాయితో ఆ చుట్టిన సిగరెట్ని తనకి బలవంతంగా దాంతో వాళ్ళు ఆ సిగరెట్ని తాగిపించి దాని తర్వాత తన పైన అత్యాచారం చేసి తన బట్టలు లేని వీడియోలు అలాగే వాళ్ళు చేస్తున్న టైంలో ఆ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసి నువ్వు మతం మార్చుకోకపోతే ఈ క్లిప్స్ ఈ ఫొటోస్ అన్ని కూడా మేము బయట పెట్టేస్తామంటూ కూడా తనని బెదిరించే ప్రయత్నం చేశారు. ఫర్హాన్ ఖాన్ అలాగే అలీ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తుక్కు రేగొడుతున్నారు. ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి. అండ్ కనీసం కూడా వాళ్ళకి ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. మేము కావాలనే చేస్తున్నాం, ఇది మేము జిహాద్గా భావిస్తూ ఉన్నాం, ఇది చాలా పుణ్యకారం అంటూ కూడా చెప్తున్నారు. దాదాపు వీళ్ళిద్దరు కలిసి 5గురు అమ్మాయిల్ని పాడు చేసినట్లు కూడా చెప్తున్నారు. సో ఈ 5గురు కూడా హిందూ విద్యార్థినులే. అంటే ఆ భూపాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చిన ఆ విద్యార్థులను వీళ్ళు టార్గెట్గా చేసుకున్నారు. పైగా వాళ్ళని ట్రాప్లోకి తీసుకురావడానికి వీళ్ళ వలలో వేసుకోవడానికి వీళ్ళు పేర్లు కూడా మార్చుకుంటున్నారు. ఫర్హాన్ ఖాన్ హిందూ పేరు ఒకటి పెట్టుకున్నాడు, అలీ కూడా ఒక హిందూ పేరు పెట్టుకుని బొట్టులు పెట్టుకుని వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉన్నారు. అలాగే లగ్జరీ లైఫ్ని వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. మంచి మంచి కార్లు డ్రెస్సులు అన్నీ కూడా వేసుకెళ్ళి వాళ్ళని ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి చేసిన ఈ మోసంలో 5గురు విద్యార్థులు వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళు మోసపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా చాలా కలకలం రేపుతుంది. ఒకసారి నేను పూర్తి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి కూడా వచ్చి మిగతా విషయాలను కూడా చెప్పింది పోలీసులకి. ఈ 19 ఏళ్ల అమ్మాయి, తన పేరు చెప్పిన ప్రయత్నం చేయను, 19 ఏళ్ల అమ్మాయి తను బయటకు వచ్చి మొత్తం కూడా నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు, వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆ విద్యార్థిని పోలీసులకు చెప్తే వాళ్ళిద్దరి గురించి ఆరా తీస్తే పూర్తి విషయాలన్నీ కూడా వచ్చాయి. ఒక ముఠాగా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడి కావాలని టార్గెట్ చేసి హిందూ విద్యార్థులను మాత్రమే టార్గెట్ చేసి ఈ రకంగా అత్యాచారం చేసి పిక్స్, న్యూడ్ పిక్స్ అలాగే వాళ్ళు చేస్తున్న టైంలో ఆ వీడియోస్ అన్ని కూడా తీసి, ఆ శృంగారం చేస్తున్న వీడియోస్ అన్ని కూడా తీసి, అలాగే వాళ్ళు గంజాయి సిగరెట్ ఏదైతే కాల్స్తున్నారో ఆ వీడియోస్ అన్ని కూడా తీసి బ్లాక్మెయిల్ చేసి మీరు మతం మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెట్టేస్తామంటూ కూడా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం అయితే జరిగిందంటూ కూడా ఆ విద్యార్థినులు పోలీసులతో చెప్పడం అయితే జరిగింది. ఒకసారి ఏం జరిగిందో ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపుతుంది. ఫర్హాన్ ఖాన్ అనే ప్రధాన నిందితుడు నేతృత్వంలో ఒక ముఠా హిందూ మతానికి చెందిన విద్యార్థులను పథకం ప్రకారం లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడటం, వారిని మత మార్పిడికి బలవంతం చేసేందుకు యత్నించడం వంటి దారుణాలకు ఒడిగట్టింది. విచారణలో నిందితుడు పశ్చాత్తాపం చూపకపోగా హిందూ యువతులపై అత్యాచారం చేయడం తన నమ్మకాల ప్రకారం పుణ్యకారం అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫర్హాన్ ఖాన్ తనపై అత్యాచారానికి పాల్పడి ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేశాడని 19 ఏళ్ల యువతి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫర్హాన్ నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ఇండోర్కి పారిపోయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి వేధింపులు కొనసాగించాడు. పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫర్హాన్ అతని అనుచరులు ప్రధానంగా ఇతర నగరాల నుంచి భోపాల్కి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది. ఇలాంటి యువతులపై సాధారణంగా తక్కువ ఆంక్షలు ఉండటం, ఒంటరిగా ఉండడంతో సులభంగా వలలో వేసుకోవచ్చని ముఠా సభ్యులు భావించినట్లు తెలుస్తుంది. బాధితులను ఆకర్షించడానికి ఈ ముఠా సభ్యులు హిందూ పేర్లతో పరిచయం చేసుకోవడం, ఖరీదైన కార్లతో తిరుగుతూ డబ్బున్న వారిలా నటించడం వంటివి చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల విచారణలో ఫర్హాన్ తను హిందూ అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయడం అనే ఏకైక లక్ష్యంతోనే ఈ ముఠాను ఏర్పాటు చేశానని, తన చర్యలను ఒక రకమైన జిహాద్గా భావిస్తున్నానని అంగీకరించినట్లు సమాచారం. తను చేసిన నేరాలకు పశ్చాత్తాప పడడానికి బదులుగా గర్వపడుతున్నట్లు నిందితుడికి ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింత మంది బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాజాగా 5వ బాధితురాలు బయటకు వచ్చింది. ఏడాది క్రితం ఫర్హాన్ మరో నిందితుడు అలీ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. అశోక గార్డెన్ ప్రాంతంలో భోజనానికి పిలిచి గంజాయితో నింపిన సిగరెట్ ఇచ్చి మత్తులోకి దించిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని తేలింది. ఈ విషయంపై బయటకు చెబితే అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు విడుదల చేస్తామని నిందితులు బెదిరించినట్లు పేర్కొంది. సో గాయ్స్ చూస్తున్నారు కదా,
ఫర్హాన్ ఖాన్ అలాగే అలీ తనతో పాటు 5 స్నేహితులు హిందూ విద్యార్థులనే టార్గెట్ చేసి కావాలని వాళ్ళపైన ట్రాప్ చేసి అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అమ్మాయిని అయితే భోజనానికని తీసుకెళ్లి అశోక గార్డెన్స్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి ఒక గంజాయి కలిపిన ఒక సిగరెట్ని ఆమెతో బలవంతంగా త్రాగించి దాని తర్వాత తనపైన లైంగిక దాడి చేసి ఫోటోలు వీడియోలన్నీ కూడా తీశారు. మతం మార్చుకోకపోతే ఇవన్నీ కూడా బయటకు పెట్టేస్తామంటూ కూడా బెదిరించారన్న ఆ వార్త ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఇలాంటి వ్యక్తులను అసలు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఖచ్చితంగా వీళ్ళని కఠినంగా శిక్షించాలి. నడి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ ఇలాంటి మత మార్పిడికి పాల్పడుతున్న వారు సంఖ్య తగ్గదు అని అయితే మాత్రం నాకు అనిపిస్తోంది.